మెదక్ జిల్లా నర్సాపూర్లో కలెక్టర్ రాహుల్ రాజు పర్యటించారు. ముందుగా పశువుల ఆసుపత్రి వద్దకు వెళ్లి పెంపుడు కుక్కలకు ర్యాబీస్ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ వేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆర్డీఓ ఆఫీస్కు వెళ్లి ధరణి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధరణిలో కొన్ని సమస్యలకు పరిష్కారం అయ్యాయి, ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయని అవి కూడా క్లియర్ చేస్తామని కలెక్టర్ సూచించారు. ఇక అనంతరం నర్సాపూర్లోని బస్టాండ్ పరిశీలించారు. మరి ఇక్కడ కొద్దిగా డ్రైన్ ప్రాబ్లం ఉన్నదని చెప్పుకుంటే ఇంతకుముందు కూడా ఎస్డిఎఫ్లో ఆల్రెడీ శాంక్షన్ అయింది. సో ఎప్పుడైతే అంత ప్రాబ్లం లేకపోయినా కానీ వర్షాకాలం కొద్దిగా స్టార్ట్ అయ్యేసరికి ఆ వాటర్ అంతా కూడా కాలనీస్ వాటర్ అంతా కూడా ఇక్కడ రావడం వల్ల ఇక్కడంతా కూడా కొద్దిగా ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంది అనేసి ఒకసారి పర్యటించి చూడడం జరిగింది. సో ఆల్రెడీ దీనికి పరిష్కారం ఇంతకుముందు కూడా అందరి డిపార్ట్మెంట్స్ కూర్చోబెట్టి ఒక కన్సెన్సస్ బిల్డప్ చేయడం జరిగింది. సో దాని పరిష్కారం అయ్యే విధంగా ఆ కన్స్ట్రక్షన్ కూడా తొందరగా టేకప్ చేసి మరి ఇక్కడంతా కూడా ప్రాబ్లం రాకుండా వాటర్ ఇక్కడ నిల్వ ఉండకుండా ఉండే విధంగా ఏమేమి ఏర్పాటు చేయాలో మరి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున అది ఇమీడియట్గా టేకప్ చేస్తాము. సో అదేవిధంగా ఒకసారి మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా టేకప్ చేసిన ఉచిత బస్సు ప్రయాణం కూడా ఒకసారి చూడడానికి కూడా రావడం జరిగింది. సో ఆ బస్సెస్లో కూడా పబ్లిక్తో కూడా ఇంటరాక్టివ్ అయితే కూడా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో మహిళలకు అందరూ కూడా 0 టికెట్ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో హస్బెండ్కి ఒక 200 రూపీస్ టికెట్ అయితే కూడా అదే టికెట్లోనే వైఫ్కి 0 టికెట్ కూడా చూడడం జరిగింది. సో అందరు కూడా బాగా బెనిఫిట్ అవుతుంది. నర్సాపూర్ బస్ స్టాండ్